కాబట్టి అన్నాన్ని వాకాలంటే ఇది చెబితే బాగా అన్నం వస్తుందని కాదు కాదు అర్థం. మరేంటి, ఎలా ఎలా చూడాలి ఈ ప్రపంచాన్ని సింపుల్గా చెప్పాలంటే, అసలు ప్రాబ్లం ఏంటండి మనిషికి చెప్పండి? ఎలా చూడాలో ప్రపంచాన్ని తెలియకనే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ప్రాబ్లం అనేది ప్రపంచంలోనే ఉందనుకుంటాడు మనిషి, కానీ ఇక్కడ ఉంది అనే సంగతి తెలియదు. అది తెలుసుకోవడానికే ఏళ్ళు పూళ్ళు జీవితాలు పడతాయి. అంతేగా, ఇక్కడ లేదు మరి ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అందుకు నువ్వు దృష్టిని మార్చుకోవయ్యా, నువ్వు సృష్టిని ఏం మారుస్తావు? సృష్టిని మార్చలేం, ఎవరిని మార్చలేం. మార్చుకోగలిగింది, మార్చుకోవలసింది దేన్ని? మన దృష్టిని, మన మనసుని. నిన్న కూడా చెప్పుకున్నాం కదా. సో అప్పుడు అందుకు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాలు, 3 అనువాకాలలో ఈ ప్రపంచాన్ని ఎలా చూడాలి, ఇదే ఇంపార్టెంట్ సాధకులకి. అన్నం న నింద్యాత్ తద్వ్రతం ప్రాణో వాన్నం శరీరమన్నాదం ప్రాణే శరీరం ప్రతిష్ఠితం. శరీరే ప్రాణ ప్రతిష్ఠితః ప్రతిష్ఠితః తదేతదన్నమన్నే ప్రతిష్ఠితం. సయ ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి. అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన. మహాన్ కీర్త్యా. మళ్ళీ అన్నం న నింద్యాత్ తద్వ్రతం ప్రాణో వాన్నం శరీరమన్నాదం ప్రాణే శరీరం ప్రతిష్ఠితం. శరీరే ప్రాణః ప్రతిష్ఠితః తదేతదన్నమన్నే ప్రతిష్ఠితం. సయ ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి. అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన. మహాన్ కీర్త్యా. ఈ చివరిదంతా ఒకటే. ఏమిటంటారు దీన్ని? ఫలశ్రుతిగా చెప్పారు. ఇప్పుడు 3 విషయాలు ఇక్కడ చెప్తున్నారు అన్నం గురించి. అన్నం అంటే 2 అర్థాలు. ఒకటేంటి, మనం తీసుకునే ఆహారం. రెండవది పంచేంద్రియాలకు ఆహారమైన ప్రపంచం. అన్నం న నింద్యాతు, అన్నాన్ని అగౌరవంగా చూడకూడదు.
మన నోట్లో వేసుకుంటూ అమ్మ నవ్వులుతున్నాం కదా, అది ఏముందిలే అని అనుకోకూడదు. ఎందుకంటే ఇంతకు ముందే అన్నమయ కోశములో అక్కడ ఉన్నప్పుడు ఏమన్నారు? అన్నం బ్రహ్మే దివ్యజాన. ఆ స్థాయిలో ఉండేవాడికి, ప్రపంచ స్థాయిలో ఉండి శారీరకమైన తాదాత్మ్యం ఉండి ఆ స్థాయిలో ఉండేవాడు ఏం చేయాలి? అన్నాన్ని కూడా గౌరవంగానే చూడాలి. అన్నాన్ని కూడా అంటే ఏంటి? అన్నం కూడా బ్రహ్మమే అని చెప్పారు కదండి. ఎప్పుడు నువ్వు ఈ స్థాయిలో ఉన్నప్పుడు, శరీర స్థాయిలో ఉన్నప్పుడు అది బ్రహ్మమే, నేను నిలబెడుతుంది కాబట్టి కదా. అన్నం లేకపోతే మనం బతకలేం కదా, శరీరం బ్రతకదు కదా. పుట్టేది కూడా అన్న సారం వల్లనే పుడుతున్నాడు కదా, అన్న సారం వల్లే బ్రతుకుతున్నాడు కదా జీవుడు. కాబట్టి అలా శరీరానికి పోషణ ఇచ్చి పుష్టినిచ్చేటువంటి ఈ అన్నము కూడా ఎవరిప్పుడు? పరమాత్మే అని చెప్పాడు. అక్కడ పరబ్రహ్మ స్వరూపంగా చూడాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే డోంట్ డూ దిస్. ఇక్కడంతా అంటే ఏంటి? ఇలా చేయకు అంటే నిందించొద్దు, అన్నాన్ని నిందించొద్దు అని చెప్పి ఊరుకోకుండా తద్వ్రతం, ఇదొక వ్రతం. ఎందుకంటే చాలామంది నేను సంపాదించుకున్నా, నేను డబ్బిచ్చి కొనుక్కున్నాను అని అన్నము ఏదో తన సొంతం అన్నట్టు ఫీల్ అయిపోతారు. కాదు, భగవంతుడు ఇచ్చాడు. అందుకే ఈ భక్తి భావన కలిగి, ఈ దృష్టి కలగటానికే ఇన్ని మనం భగవద్గీత చదవటం, అందుకే అన్నపూర్ణ స్తోత్రం చదువు. అందుకే మన వాళ్ళు ఏం చేశారు? అన్నం పరపర అనుకుంటే అన్నపూర్ణాదేవి అన్న అలా. అన్నపూర్ణాదేవి అంటే ఏంటి? అక్కడ అర్థం ఎవరు? పరమాత్మే. అందుకే మీకు తెలుసో తెలీదో అన్నపూర్ణోపనిషత్తు ఒకటి ఉందండి. శక్తే ఉపనిషత్తుల్లో అన్నపూర్ణోపనిషత్తు కూడా ఉంది. మీరు శంకరులు అన్నపూర్ణ స్తోత్రం ఒకటి రాశారు, అన్నపూర్ణ స్తోత్రం. అది చదివితే ఆ తల్లి ఎవరో అర్థం అవుతుంది. అన్నపూర్ణ అంటే ఊరికి అన్నమే గుర్తొస్తుంది. అందరికి అన్నం పెట్టే తల్లి, అన్నం పెట్టే తల్లి అనుకుంటారు. మోక్షం ఇచ్చే తల్లి, సాక్షాత్ మోక్షకరి చెప్పలే, మోక్షాన్ని ఇచ్చే తల్లి అని. మీ స్తోత్రం చదవండి. అర్థం విజ్ఞాన దీపాంకురి, విజ్ఞానాన్ని ఇచ్చేది, మోక్షాన్ని ఇచ్చేది కదా. అది కాబట్టి అన్నం, అన్నం అంటే ఈ ప్రపంచం, పంచేంద్రియాలతో చూడబడే ప్రపంచము ప్లస్ మనం స్వీకరించే ఆహారం, రెండు కూడా నిజానికి ఎవరు? పరమాత్మయే. మనకు అన్నం కంచంలోకి వస్తుందంటే భగవద్గీత 15వ అధ్యాయం సారం అర్థమైన వాడికి తెలుస్తుంది. మనకి పంటలు ఎలా పండుతాయి? పంటలు ఎలా పండుతాయి? భూమి సారం కావాలి, సూర్యుడి కిరణాలు కావాలి, చంద్రుడి కిరణాలు కావాలి, కావాలా అక్కర్లేదా? వర్షాలు పడాలి. ఇవన్నీ మనం చేస్తున్నాం ఏంటండి? మనం చేసేది ఏంటి చెప్పండి? సూర్యుడిలో శక్తి నేనే అన్నాడు, చంద్రుడిలో శక్తి నేనే అన్నాడు, భూమిలో ఉండే సారము నేనే అన్నాడు. అల్లా ఇన్ని తానే అయినప్పుడు అన్నం మందా చెప్పండి? అన్నం మనది ఎట్లాంటప్పుడు కాదు. అన్నం కూడా ఆయనదే, ఆయనే ఆ రూపంలో వచ్చి వెళ్ళిపోయి శరీరాన్ని పోషిస్తున్నాడు. అందుకు చెప్పాడు. నిజమే, మనదంటూ మనిషి ఏదో కృషి చేస్తాడు అంతే. కొంచెం దున్నుకొని కాస్త కలుపు తీసుకొని ఏదో పెట్టాలి, చెయ్యాలి, కృషి చెయ్యాలి. కానీ తానే సృష్టించట్లేదు అన్నాన్ని. ఎంత ఈ ప్రపంచం ఎంత పని చేస్తే మనకి నోట్లోకి అన్నం వస్తుందండి. దాని విలువని గుర్తించాలండి. కొంతమందికి విలువ తెలియదు, అన్నాన్ని అగౌరవంగా తోసిపారేస్తారు. అందుకు ఇది ఆ గౌరవం ఇవ్వాలి. అది పరమాత్మయే మన శరీర పోషణకి అక్కడ ప్రసాదించాడు, ఉన్నాడు ఆ రూపం. అందుకని ఏం చేయాలి? అన్నపూర్ణ స్తోత్రం చదువుకొని తీసుకోవాలి. అది రావాలి కదా ఫీలింగ్. తర్వాత ఇది వ్రతం అంటాడు. ఇది వ్రతం.
అంటే వ్రతం అంటే ఎప్పుడు చేయాలి వ్రతం? శ్రావణ శుక్రవారం. ఏడాదికోసారి ఏదో ఒక మాసంలో ఒకరోజు చేసేది కాదు. మరి ఎప్పుడు ఎప్పుడూ నిత్య వ్రతం. అందుకే రోజు బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్ని రోజు ఎందుకు చెప్పాలండి? అబ్బా విసుగు, రోజు చెప్పాలి. ఇంక 3 తింటున్నాం కదా అన్నిసార్లు. కొంతమందికి ఓపిక ఉండదు. అబ్బా ఇంతసేపు చదువుతారు, అన్నం ముందు కూర్చోబెట్టి ఇంతసేపు చదువుతారు మంత్రాలు. మీరు ఓపిక ఉండదు, ఓపిక ఉండదు పాపం. తెలియక అజ్ఞానంలో ఇంతసేపు మంత్రాలు చదవాలి, అన్నం అంతా చల్లారిపోతుంటే. ఎందుకంటే దీనికోసం అన్ని మన భావాన్ని శుద్ధి చేసుకోవడానికే. లేదా ఏమనుకుంటావు, అది భోగ్య వస్తువు అనుకోవట్లే. ఇప్పుడు ఫుడ్ ఒక ఎంజాయ్మెంట్ కింద మారింది మనిషికి. ఇదే మనకు అవసరానికి భగవంతుడు ప్రసాదిస్తున్నాడు అనుకోవట్లే. ఏమనుకుంటున్నాడు, ఫుడ్ ఒక భోగ్య వస్తువు అయిపోయింది. ఇప్పుడు ఈ కాలంలో మరీను ఘోరం అయిపోయిందండి. ఎందుకు? అందుకే వ్యాపారాలు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఫుడ్ అన్నం మీద, తిండి మీద ఉండే వ్యాపారం, తిండి ఇంకా దేనికి లేదు, మొత్తం వ్యాపారమే. ఒకప్పుడు ఈ ఫుడ్కి ఇంత వ్యాపారం ఉండేది కాదు. ఇప్పుడు ప్రతి ఐటము వ్యాపారం అయిపోయింది. తయారు చేసిన వస్తువులు కూడా అయిపోలా. ఇంకా నేను దాని గురించి మీకు విపులంగా చెప్పక్కర్లేదు, ప్రపంచంలో అందరికీ తెలుసు. అవునా? ఎందుకు ఇలా అయిపోయిందంటే అది భోగ్య వస్తువు అయిపోయింది కాదు. ఒకప్పుడు అలా కాదు కదా. అన్నం కనీసం మంత్రాలు రాకపోయినా, ఏమీ తెలియకపోయినా ఒకప్పుడు అన్నం చేతిలో పట్టుకుని కళ్ళకు అద్దుకొని తినేవారు. అవునా కాదా? మంత్రాలు జ్ఞానం ఏమి లేకపోయినా ఎందుకు ఇలా కళ్ళకు అద్దుకొని తినడం చెప్పండి? ఈ భగవంతుడు ఇచ్చాడు, భగవత్ ప్రసాదం భగవంతుడు. కాబట్టి బ్రహ్మార్పణం బ్రహ్మహవి. చూసారా, అర్పించేవాడు బ్రహ్మమే, అర్పించబడేది బ్రహ్మమే. అంటే అన్నం బ్రహ్మం అనే కదా అక్కడ అర్థం. మనం చదివే శ్లోకంలో బాహ్యార్థంలో చూసినా అది. కాబట్టి అన్నం, ఈ అన్నము ఈ పంచేంద్రియ గోచరమైన విషయాలు, శబ్దస్పర్శ రూపరసగంధాలు అన్నీ కూడా పరమాత్మ కంటే భిన్నమా? పంచభూతములు కదా. పంచభూతాలు మన సొంతం ఏంటండి? మన సొంతమా? మనం సృష్టించామా పంచతన్మాత్రలు? మరి ఈ విషయాలన్నీ మనవి కాదు కదా, పరమాత్మే ఆ రూపంలో. కాడు శబ్ద స్పర్శ రూపరసగంధాలు ఏవైనా పరమాత్మ. ప్రాణోవాన్నం. ఇప్పుడు విచిత్రమైన విషయం, ప్రాణమే అన్నం అంట. ఇదేంటి? ఇప్పుడు దాకా అన్నం అంటే ఏదో బయట ఉందని చెప్పాడు. ఇప్పుడు ప్రాణమే అన్నం, శరీరం అన్నాదం. శరీరం ఎవరు? అన్నాదుడు. అంటే అన్నాన్ని తినేది. ఏ అన్నం? ఇక్కడ ప్రాణం అనే అన్నాన్ని తినేది శరీరం అని చెప్పి, ప్రాణే శరీరం ప్రతిష్ఠితం. ప్రాణే అంటే ప్రాణములలో శరీరం ఉన్నది. శరీరే ప్రాణ ప్రతిష్ఠిత. శరీరములో ప్రాణం ఉంది, ప్రాణములో శరీరం ఉంది. ఏమిటి? ప్రాణములో శరీరం ఉంది, శరీరంలో ప్రాణం. తదే తత్ అన్నం అన్నే ప్రతిష్ఠితం. సో ఇప్పుడేంటి? అన్నంలో అన్నం ఉంది అని అర్థం. సహాయ ఏ తత్ అన్నమన్నే ప్రతిష్ఠితం వేద. ఈ ప్రకారంగా ఎవరైతే అన్నంలో అన్నం ఉంది అని తెలుసుకుంటాడో అప్పుడు వాడు ఏమవుతాడు? అన్నవాన్ అన్నాదవ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ ప్రాణమే అన్నం అంటున్నాడు. ఎందుకు అలా అన్నారు? దీన్ని శంకరులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ప్రాణం అన్నం ఎట్లాగైంది అంటే, శరీర అంతర్భావాత్. ప్రాణం ఎక్కడుందండి? లోపల ఉందా లేదా? అవును. యది అస్య అంతఃప్రతిష్ఠితం భవతి తస్య అన్నం భవతి. అంతే. ఏదైతే లోపల ఉంటుందో అది వాడికి అన్నం అవుతుంది. ఇప్పుడు డైనింగ్ హాల్లో ఎన్ని రకాల పదార్థాలన్నీ వండి పెట్టారండి. వండి పెట్టి అది నా లోపలికి పోతే కదా
నాకు ఉపయోగపడేది. అన్నం ఎప్పుడవుతుంది మన లోపలికి వెళ్ళిపోయి మనకు పుష్టినిస్తే. అక్కడ చాలా ఉన్నాయి కానీ నాకు పొట్ట బాలే అనుకోండి, తినలేను, ఆకలి లేదు, అజీర్ణం, ఏమవుతుంది, తినబుద్ధి చేస్తుంది. అప్పుడు నాకేం ప్రయోజనం ఇంతున్నా? అవునా? ఎప్పుడు ఉపయోగం? మన లోపలికి వెళితేనే, జీర్ణం అవుతేనే ఉపయోగం. దీంట్లో భాగం అయిపోవాలి శరీరంలో. అవునా? కాబట్టి అంతఃప్రతి లోపలికి వెళ్ళిపోయి భాగం అయిపోతే అది మనకి అన్నం అవుతుంది. ఇప్పుడు ప్రాణం ఎక్కడుంది మనకి? శరీరంలో. శరీరంలో ఎక్కడుంది ప్రాణం? ఓహో, అంతా ప్రాణం వ్యాపించి ఉన్నది. సో లోపల ఉన్నది కాబట్టి అది అన్నం అయిపోయింది కదా. శరీరేచ ప్రాణ ప్రతిష్ఠిత, శరీరంలో ప్రాణం ప్రతిష్ఠితమై ఉన్నది కాబట్టి అది అన్నం అన్నాడు. ఇట్నుంచి అట్రండి, శరీరం అన్నాదం. ప్రాణము ఇప్పుడేమైంది? అన్నం అయిపోయింది కాబట్టి శరీరం ఎవరు? అన్నాదుడు, తినేవాడు, శరీరం తినేది. ఒప్పుకుంటారా? బానే ఉంది. అన్నము మళ్ళీ అర్థం కాదు మనిషికి. అన్నము కదా శరీరంలోకి వెళ్ళిపోయేది. ప్రాణము అన్నం ఎట్లా అవుతుంది అంటే, దీన్ని కొంచెం లోతుగా విశ్లేషణ చేస్తే, అన్నం తిన్నాడండి మనిషి, ఎంత అన్నం తిన్నా ఆ తిన్న అన్నము చక్కగా జీర్ణం అవ్వాలి, రెండు ఎసిమిలేట్ అవ్వాలి. ఒకటి డైజెషన్, రెండు ఎసిమిలేషన్, రెండు ఉంటాయి. ఒకటి జీర్ణం అవటం, రెండవది శరీరములో సప్తధాతువులుగా మారి వాటన్నిటికీ వెళ్ళిపోవాలి. అంటే ఏమిటి అర్థము? అన్నము ప్రాణశక్తిగా మారాలి. ఒక రకంగా ప్రాణశక్తిగా మారితేనే మనకు ఉపయోగం, లేకపోతే జీర్ణం కాకపోయినా ఉపయోగం లేదు. జీర్ణం అయినా ఎసిమ్యులేషన్ లేదనుకోండి, ధాతువులుగా మారట్లేదు, అప్పుడు కూడా ఉపయోగం లేదు కదా. కాబట్టి అన్నము జీర్ణమై ధాతువులుగా మారినప్పుడే ప్రాణానికి ఏమవుతుంది? శక్తిని ఇస్తుంది కదా. అందుకేమన్నారంటే ఇక్కడ ప్రాణమే అన్నం అన్నాడు. ఇంకోటి, మనకి ప్రాణ ధర్మాలు ఏంటి చెప్పండి? శరీర ధర్మాలేమో జనన మరణాలు, అది శరీర ధర్మాలు జనన మరణాలు. కానీ ప్రాణధర్మాలు ఆకలి దప్పికలు. అవునా? మనకు ఆకలి దప్పిక వేస్తుందంటే దేనివల్ల? ప్రాణం వల్ల. ఎందుకండి ఎప్పుడు ఆకలి ఆకలి, 3 గంటలకు 4 గంటలకు ఆకలి ఆకలి, ఆవురు అంది. ఎందుకు ఆకలి? ఆకలి లేకపోతే ఇక మనకి జీవితం లే. తినంగా మనం, తినకపోతే శరీరం ఎట్లా బతుకుతుంది? అవునా? కాబట్టి శరీరం నిలబడాలంటే ఆకలి ఉండాలి. ఆకలి ప్రాణధర్మం. కాబట్టి ప్రాణం ఏం చేస్తుంది? ఇప్పుడు ఆహారాన్ని స్వీకరిస్తుంది కాబట్టి ప్రాణం ఉంటే తీసుకుంటాం. అవునా? తీసుకుని మళ్ళీ అది మనకేమైనా ప్రాణశక్తిగా మారి నిలబెడుతుంది. అందుకు చెప్పాడు. ఇప్పుడు శరీరం అన్నాదుడు, అన్నాన్ని తినేవాడు, ప్రాణం అన్నం లోపల ఉంది కాబట్టి నిలబెడుతుంది. ఇంకోటి ఇప్పించటు, ప్రాణే శరీరం ప్రతిష్ఠితం. ఈ శరీరం ఎక్కడుంది? ప్రాణంలో ఉందంట. ఏ ప్రాణం? బయట కూడా ఉంది ప్రాణం. అయ్యో, లోపలే కాదు, బయట కూడా ఏముంది? ప్రాణశక్తి ఉంది. చెప్పలే ప్రశ్నోపనిషత్తులో పంచప్రాణాలు లోపల ఉన్నాయి, బాహ్యంలోనూ ఉన్నాయి. ప్రాణం ఎవరు? సూర్యుడు. అపానం ఎక్కడ? భూమి. అంతరిక్షం, వ్యానం. చెప్పలే? సో పంచప్రాణాలు బాహ్యంలో ఉన్నాయి, లోపల ఉన్నాయి. అందుకేమన్నారు? ప్రాణే శరీరం ప్రతిష్ఠితం. సో ఈ ప్రాణములోనే శరీరం ఉందా ఇప్పుడు? తర్వాత శరీరంలో ప్రాణం. కరెక్ట్. కాబట్టి ఇప్పుడు ఏముంది? అన్నం అన్నే ప్రతిష్ఠితం. ప్రాణము అన్నం అయినప్పుడు శరీరం అన్నాదుడు.
అవునా? శరీరము అన్నం అయినప్పుడు ప్రాణం ఏమైంది? ఇప్పుడు అన్నము అంటే బాహ్యాన్నం అది. ఇప్పుడు ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉందా లేదా? అన్నే అన్నం ప్రతిష్ఠితం. ఏ అన్నంలో అన్నం? లోపల ప్రాణం, బాహ్యంలో ప్రాణం. కాబట్టి అన్నంలో అన్నం ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ ఉంది. ఏది? అన్నం. ఏ అన్నం? లోపల ప్రాణం, బయట ప్రాణం. అన్యోన్యస్మిన్ ప్రతిష్ఠితం తేనా, అది శంకరాచార్యులు చెప్తారు. అన్యోన్యం అంటే ఒకదానిపైన ఒకటి ఆధారపడి ప్రతిష్ఠితమై ఉన్నది. ఏది? లోపల ప్రాణం, బాహ్య ప్రాణం. అందుకే లోపల కదలికలు, బాహ్యమైన కదలికలు, ఈ రెండింటికి లింక్ ఉందా లేదా? అది గమనించిన వాడే వివేకవంతుడు అవుతాడు. లేకపోతే రెండింటికి సంబంధం లేదనుకుంటాడు. ఆ కదలికలకి ఈ కదలికలు ఉంది. అందుకే అంటా చూడు, ఏంటి ఖానే ఖానే ఏంటి దానే దానే, హిందీలో సామెత ఉంది చూడండి, దానే దానే ఖానే వాలేక నా. మనం ఏంటో తెలుగులో కూడా ఉంది సామెత, తినేదానిపైన ప్రతి గీత పైన వాడి పేరు ఉంటుంది అంటాడు. అవునా? అంటే ఏంటి? వీడికి ఈ ఆహారం రావాలనేది నిర్ణయం ఎక్కడ జరిగిపోయింది, అదే మనకు వస్తుందంట. ఒకవేళ మనకి ప్రాప్తం లేదనుకోండి, మనం తినలేం, ఎదురుగున్నా తినలేం. అంటే అవును, విచిత్రం అదే, తినలేం ఒక్కోసారి. ఎందుకు తినలేం? వాడికి లేదండి. అంటే ఇదంతా ఒక కదలిక, విచిత్రమైన కదలిక, మనకు తెలియదు. సూక్ష్మమైన కదలికలు, బాహ్యమైనవి లోపలి. ఎవరు నడిపిస్తున్నారండి ఈ కదలికలు? మనం ఏమన్నా చేస్తాం? మనం నడిపిస్తున్నామా ప్రాణాన్ని? మనం నడిపించేటైతే ఒక రోజులో కూడా ఉండదు. ఆయన నడిపిస్తున్నాడు కాబట్టి ఏమవుతుంది? ఆ టైం వరకు ఉంటుంది, తర్వాత ఉండదు. ఈ బాహ్యమైన ప్రాణాన్ని ఆయనే నడిపిస్తున్నాడు. పంచప్రాణాలు, సూర్యుడిని కదా, భూమిని, ఇవన్నీ పంచప్రాణాలే, ఆయనే నడిపిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, అందుకే ప్రణ్ మాతాజీ ఒక అర్థం చెప్పారు. ప్రాణం అంటే ప్రణ్ అనే ఒక ధాతువులోంచి వచ్చింది, అంటే కదలిక అని అర్థం, వైబ్రేషన్ అంటారు చూడండి. ఈ ప్రపంచం మొత్తం ప్రాణమే, అంటే కదలికే. అవునా కదా? ఒక్క క్షణం కదలకుండా ఉన్నది ఏదో ఒకసారి చూపించండి నాకు ప్రపంచంలో. ఇదంతా ప్రాణం. ఇక్కడ ఈ లోపల కూడా అన్ని కదలికలే. అవి కదిలితేనే పనిచేస్తుంది, లేకపోతే ఎత్తుకోవాల్సిందే. అవునా? అన్ని లోపల ఎప్పటికప్పుడు కదలికలు ఉండాలి, పని చెయ్యాలి అన్నీ. అది పని చేయలేదు అనుకోండి, అక్కడ ఏమైపోయింది? అది చచ్చిపోయినట్టే లెక్క. అవునా? డెడ్ సెల్స్. ఇంకా ఏంటి అది, ఇంకేంటి అక్కడ పక్షవాతం అంటారు చూడండి, మామూలు తెలుగులో. పక్షవాతం అంటే ఏంటి? అక్కడ ప్రాణశక్తి పోదు, పని చేయదు. ప్రాణశక్తి లేకపోతే అది ఏం చేస్తుంది? ఏం చేయలేదు. ప్రాణశక్తి ఉంటేనే పనిచేస్తుంది. కాబట్టి లోపల అన్నీ ఎప్పుడూ కదలికలే, కదులుతూనే ఉండాలి లోపల అన్నీ యాక్టివ్గా. ఈ 5 సిస్టమ్స్ ఉన్నాయి కదా మనలో, ప్రపంచ ప్రాణాలు. వాటి లోపల కదులుతూనే, బయట దీన్ని ఎవరు ఏం చేయరు, కదులుతూనే ఉండాలి, అది అంతే. కాబట్టి ఈ కదలికలు ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉన్నాయి, లోపల బాహ్యంలో. ఈ 2 కదలికలు మనం చేస్తున్నామా? చేయట్లే. మరి ఎవరు చేస్తున్నారు? అది. సో ప్రాణాన్ని నిలిపేవాడు, నడిపించేవాడు ఒకరు ఉండాలి. సో ఈ కదలికలు ఇలా ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఈ రెండింటినీ నియంత్రించే శక్తి ఒకటి ఉంది అని గుర్తించిన వాడు ఏమవుతున్నాడు? గొప్ప జ్ఞాని అవుతాడు. అందుకు ననింద్యాత్, ఈ ప్రపంచాన్ని కూడా మనం నిందించకూడదు.
ఎందుకు నిందించకూడదు? ఏంటండి రోజు రోజు ఈ ప్రపంచం అంతా పాడైపోతుందండి అనట్లే? ఏంటి రోజులన్నీ మారిపోతున్నాయండి. కరెక్టే. నేను ఎందుకో ఇక్కడ పుట్టాను, ఇలా పుట్టాను. మనం కూడా దాన్ని తగ్గవాళ్ళమే పుట్టాం కదా. ఇవన్నీ చూడాలి, ఇవన్నీ వినాలి అనే దౌర్భాగ్యం ఉంది కాబట్టి పుట్టాడు, లేకపోతే ఎందుకు పుడతాడు? అవునా? ప్రారంధాన్ని బట్టే కదా పుట్టేది. ఎక్కడ పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఎలా పుట్టాలి, ఎవరికి పుట్టాలి, దేన్ని బట్టి? మన లోపల ఉండే సంస్కారాన్ని బట్టే పుడుతున్నాడు. అది తగ్గదే వచ్చింది. దీన్ని అని ప్రయోజనం ఏం లాభం? నేను ఎందుకు పుట్టానో, ఇక్కడ ఎందుకు పుట్టానో, ఇక్కడికి ఎందుకు అని ఏం ప్రయోజనం లే. యాక్సెప్ట్ ఇట్. అవునా? అందుకే అలా మనం అంగీకరించి ఆమోదించాం అనుకోండి, స్ట్రగుల్ లేదు. ఇక పరిగెత్తడాలు, అది మార్చాలి, ఇది మార్చాలి, అది చేద్దాం, ఇది చేద్దాం, అక్కడ పోదాం, ఇక్కడ పోదాం, ఎక్కడ పోయినా ఒకటి. ఏమొస్తుంది? ఎక్కడ పోయినా ఇదే. అందుకు దీన్ని ప్రపంచమే. నువ్వు నామరూపాలను చూసి మాయలో పడుతున్నాడు, కానీ వీటి కదలికలకి వెనక ఒకడున్నాడు పరమాత్మ అనేది ఆలోచించినప్పుడు మనిషి ఏమవుతాడు? సైలెంట్ అయిపోతాడు. సో ఈ లోపల బయట కదిలించేది మనం కాదు కదా. సో లోపల కదలికలు, ఈ బాహ్యమైన చలనాలకు ఆధారము ఒకటే అని గుర్తించినప్పుడు ఇంకా మాట్లాడేది ఏముంది? ఏం లే. అంగీకరిస్తాడు, ఆమోదిస్తాడు, హాయిగా ఉంటాడు, సైలెంట్గా ఉంటాడు. స్ట్రగుల్ ఉండదు, పోరాటం ఉండదు, ఆరాటం ఉండదు, తగ్గిపోతాయి. ఓ ఇది ఒక చలనం, ఇది ఒక చలనం. నా దౌర్భాగ్యం ఏంటో కాబట్టి నేను దీంట్లోకి వచ్చి పడ్డా. కాబట్టి ఏం చేశారు? ఏం చేయాలి? నువ్వు వచ్చి పడ్డావు కదా, అర్థమైంది కదా, దీని నుంచి బయటపడు. దీన్ని నిందించుకొని ఇక్కడ గోడు కూర్చోమన్నాడు నిన్ను. అవునా కాదా? ఏదో వచ్చి పడ్డాం, సంస్కారాలు ఏవో ఉన్నాయి, అందుకని వచ్చి పడ్డాడు. ఏం చేయాలి ఇప్పుడు? మళ్ళీ రాకుండా చెయ్యి. అంతే. అదే లక్ష్యం, అదే ప్రయత్నంలో ఉండాలి. మళ్ళీ రాకుండా చూసుకో. ఎవరు రమ్మన్నా నేను ఈ ప్రారంభం నేను తీసుకొచ్చింది, మళ్ళీ మార్చుకోవచ్చు. కాబట్టి నిందించకూడదు. ప్రపంచాన్ని నిందిస్తే ప్రయోజనము లేదు. చెప్పు. ఈ తరువాత ఇంకో ప్రక్రియ సాధన.